Hello everyone, welcome to Easy Chemistry Concepts. On our previous video, we have learned about what is matter and what is an atom. On today's video, we are going to discuss about the atomic models that explains the atomic structures. Mainly 4 models came in front to explain the atomic structures. And the first one is Dalton's atomic model. Second one is Thomson's atomic model, and third one is Rutherford atomic model, and the last one is Bohr's atomic model. On today's video, we're going to discuss about the Dalton's atomic model and Thomson's atomic model. Dalton's atomic model. It is the first proposed model to explain the atomic structure. According to this model, the atom is indivisible. అంటే atom ని ఇంకా ఫర్దర్గా డివైడ్ అనేది చేయలేం. And atom contains subatomic particles like electron, proton and neutron. మనకి atom లోపల subatomic particles అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయని ఈ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. కమింగ్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ దిస్ మోడల్, it is unable to explain the position of the subatomic particles. ఈ ఆటంలో ఉండే సబ్అటామిక్ పార్టికల్స్ అయిన ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ యొక్క పొజిషన్ని ఈ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ అవర్ నెక్స్ట్ మోడల్ ఈజ్ థామ్సన్స్ అటామిక్ మోడల్. దిస్ మోడల్ ఈజ్ ప్రపోజ్డ్ బై ద J.J. Thomson. According to this model, atom possesses spherical shape with an radius of 10 to the power of minus 10 meters. ఆటమ్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుందని, అలాగే దాని రేడియస్ వచ్చేసి 10 to the power of minus 10 meters ఉంటుందని ఈ మోడల్ చెప్తుంది. అండ్ ద పాజిటివ్ చార్జ్ ఈస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్సైడ్ ద ఆటమ్. ఒక ఆటమ్ చూసుకుంటే ఆ ఆటమ్ యొక్క లోపలి ప్లేస్లో పాజిటివ్ ఛార్జ్ అనేది ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యిందని ఈ మోడల్ చెప్తుంది. అండ్ ఈ కన్సిడర్డ్ యాటమ్ యాజ్ అన్ వాటర్ మెలూన్. యాటమ్ని ఒక వాటర్ మెలూన్ కింద కన్సిడర్ చేసుకుంటే ఆ వాటర్ మెలూన్లో ఉండే రెడ్ పల్ప్ మెటీరియల్ని ప్రోటాన్స్ అని, అలాగే ఆ పల్ప్లో ఉండే సీడ్స్ని ఎలక్ట్రాన్స్ అని ఇతను కన్సిడర్ చేశాడు. ఒక వాటర్ మెలూన్లో రెడ్ పల్ప్లో సీడ్స్ ఎలా అయితే అరేంజ్ అయి ఉంటాయో, ఒక యాటంలో ప్రోటాన్స్ అనే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్లో సీడ్స్ లాగా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయని ఇతను ఈ మోడల్ ద్వారా చెప్తున్నాడు. అండ్ అకార్డింగ్ టు దిస్ మోడల్, ద అమౌంట్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ నెగిటివ్ చార్జ్. సో ద atom is electrically neutral. The number of protons and electrons are always equal. So the remaining atom is electrically neutral. And coming to the limitations, Rutherford చేసిన ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ థామ్సన్స్ అటామిక్ మోడల్ని రాంగ్ అని ప్రూవ్ చేశారు. అండ్ by the result of that experiment, Rutherford proposed the Rutherford atomic model. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, అలాగే రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.